స్వస్థతశాల ఇది నా యేసు నివసించశాల. మన రక్షకుడును ప్రాణనాథుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృప కాపుదల సర్వసమృద్ధిగా సర్వాధికారి మనకు అనుగ్రహించాడు ప్రియులారా. అందుకై దేవదేవుని స్తుతిస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ శుభదినాన సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు ప్రతి ఉదయమున ఒక శ్రేష్టమైన లేఖన భాగం మనకిచ్చి ఆయన ఆశీర్వాదపు జల్లులు మన మీద కుమ్మరిస్తూ ఉన్నాడు ప్రియులారా. అలాగే ఈ శుభదినాన్ని కూడా దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైన వాక్కును చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 25వ వచనాన్ని చదువుకుందాం. తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకున్న ఈ పరిచర్యను అపోస్తలత్వంలోనూ పాలు పొందుటకు వీరందరిలో నీవు ఏర్పరచుకున్న వానిని కనపరచుము. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు పరిచర్యనిచ్చి సేవకులుగా పిలిచి, ప్రవక్తలుగా పిలిచి, గొప్ప బోధకులుగా పిలిచి, సువార్తికులుగా పిలిచి, దేవుని పరిచారకులుగా పిలిచి మనల్ని ఎన్నుకొని ఉన్నానని దేవుడు మాట్లాడుతున్నాడు ప్రియులారా. దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని బిడ్డలమైన మనల్ని పాపం నుండి శాపం నుండి దేవుడు పిలిచి ఎన్నుకొని ఏర్పాటు చేసుకొని ఆయన సొత్తుగా నిలవబెట్టుకున్న తర్వాత చాలాసార్లు యూదా ఇస్కరియోతు తప్పిపోయినట్లుగా పరిచర్యలో నుండి, అపుస్తలత్వంలో నుండి, పరిచర్యలో నుండి, దేవుడిచ్చినటువంటి గొప్ప కృపలో నుండి, గొప్ప అధికారంలో నుండి ఎలాగూ తప్పిపోయాడో అలాగూ ప్రభు సన్నిధిలో చేరిన మనం కూడా చాలాసార్లు తప్పిపోతూ ఉంటాం ప్రియులారా. దేవుడు అంటూ ఉన్నాడు, మనం జారిపోయినప్పుడు, తప్పిపోయినప్పుడు యూదా స్థానంలో దేవుడు మరొకరిని ఎలాగున ఎన్నుకున్నాడో దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని బిడ్డలమైన మనల్ని దేవుడు ఎన్నుకున్నాడన్న సంగతిని మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి ప్రియులారా. ఎలాగంటే దేవుని చెంతకు రాకముందు, దేవుని మాట మనం వినకముందు, దేవుని సన్నిధికి రాకముందు, మారు మనస్సు పొందకముందు, ప్రభు బిడ్డలుగా చేర్చబడక మునుపు మన స్థితిగతులు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. మనం పడిపోయిన స్థితిలో, లేవలేని స్థితిలో, రోగంతో పడి ఉన్నప్పుడు, ఎన్నిక లేని వారంగా ఉన్నప్పుడు, తృణీకరించబడి ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఎన్నుకొని ఆయన బిడ్డలుగా చేర్చుకున్నాడు ప్రియులారా. ఉన్నతమైన స్థానంలో దేవుడు మనల్ని ఉంచి ఉన్నాడు. అయితే ఈ పరిస్థితుల్లోనే దేవుడు మనకు జ్ఞాపకం చేసే మాట ఏంటంటే, దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు అన్న సంగతిని మనం పదే పదే జ్ఞాపకం తెచ్చుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కీర్తనల గ్రంథం 85వ అధ్యాయం 7వ వచనంలో చక్కని మాట వ్రాయబడింది. యెహోవా నీ కృప మాకు కనపరచుము, నీ రక్షణ మాకు దయచేయుము. నేను జారిపోయానయ్యా, నేను నీ కృపను కోల్పోయాను, నీ పరిచర్య కోల్పోయాను, ప్రార్థన కోల్పోయాను, ఉపవాసం ఉండేది కోల్పోయానయ్యా, పరిశుద్ధమైన జీవితాన్ని కోల్పోయాను, నీవు నాకు అనుగ్రహించినటువంటి అత్యధికమైనటువంటి ఆశీర్వాదాన్ని కోల్పోయాను, దయతో నీ కృపను నాకు కనపరచని భక్తుడు దేవుని సన్నిధిలో వేడుకున్నట్టుగా మనం కూడా దేవుని సన్నిధిలో, దేవా నీ కృపను నాకు కనపరచు, నీ సత్యమును నాకు బయలుపరచు, నీ ఆజ్ఞానుసారంగా జీవించే కృప దయచేయమని దేవుని సన్నిధిలో మనం వేడుకొనుట వలన దేవుడు అత్యధికమైనటువంటి కృప మనకు చూపించడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు ప్రియులారా. అందుకే దేవుని సన్నిధిలో చేరిన మనం గుర్తించాల్సిన సర్వసత్యం ఏంటంటే, భూమి పునాదులు వేయబడక మునిపే, తల్లి గర్భంలో రూపింపబడక మునిపే, ఇంకా మనకు సర్వ శరీరంలో మన అవయవాలు రూపింపబడక మునిపే మన దినములన్నీ లెక్కబెట్టిన దేవుడు ప్రియులారా మన దేవుడు. అందుకే ఆ సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుని యొక్క కృపను కావాలని మనం కోరుకోవాలని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. దేవుడు మనల్ని ఎన్నుకున్న పరిస్థితిని జ్ఞాపకం చేసుకోవాలని భక్తుడైనటువంటి దావీదు అంటూ ఉంటాడు పలుమారలా. ఇంతగా నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను, నా కుటుంబం ఏ పాటిది, గొర్రెల దొడ్డిలోను నేను తీసుకుని వచ్చి గొప్ప సింహాసనం మీద కూర్చుండబెట్టావు కదయ్యా అని దేవుణ్ణి మహింపరుస్తాడు ప్రియులారా. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని సన్నిధిలో చేరినటువంటి మన జీవితాల్లో దేవుడు చూపినటువంటి కృపను, ఆయన ఇచ్చినటువంటి అధికమైనటువంటి ఆశీర్వాదాన్ని, ఆయనకు మన మీద ఉన్నటువంటి ప్రేమ, ఆయన సంకల్పం మనం జ్ఞాపకం తెచ్చుకున్నప్పుడు
భక్తుడైన దావీదు వలె మనం కూడా గొర్రెల దొడ్డిలో నుండి నన్ను తీసుకుని వచ్చితివి, ఇంతగా నన్ను హెచ్చించుటకు, ఇంతగా నన్ను దీవించుటకు, ఇంతగా నన్ను ఆశీర్వదించుటకు నేనెంతటి వాడనని దేవుని సన్నిధిలో మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ పశ్చాత్తాప హృదయంతో ఆయన మాటకి ఇంకా ఇంకా మనం లోబడే వారంగా ఉండాలని పరిశుద్ధాత్మదేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే ఈ శుభదినాన దేవుడు మనకిస్తున్నటువంటి మాట ఏంటంటే, దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు అన్న సంగతిని, ఏర్పాటు చేసుకున్నాడు అన్న సంగతిని, తల్లి గర్భంలో ఉన్నప్పుడే రూపించుకున్నాడు అన్న సంగతిని శుభదినాన్ని జ్ఞాపకం తెచ్చుకోవాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, ఎన్నుకున్నాడు. ఆయన కృపలో నిన్ను వర్ధిల్ల చేయాలని, గొప్ప చేయాలని, దీవించాలని, ఆయన చిత్తం చొప్పున నువ్వు పైవాడవై ఉండాలని, తలగా ఉండాలని, దేవుడు నీకు అనుగ్రహించినటువంటి ఆశీర్వాదాలన్నీ కంప్లీట్గా నువ్వు అనుభవించాలన్న దేవుని యొక్క తలంపును నువ్వు జ్ఞాపకం తెచ్చుకోవాలని దేవుడు ఈ శుభదినాన నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనం అందరం కూడా దేవుడు మనకిచ్చినటువంటి కృపను జ్ఞాపకం చేసుకుందాం గాక. దేవుడు మనకు కనపరిచినటువంటి ప్రత్యేకమైన ఆయన సంకల్పాన్ని మనం జ్ఞాపకం తెచ్చుకుందాం గాక. మనల్ని ఎన్నుకున్నాడన్న సంగతిని మనం పదే పదే మన హృదయంలో తలపోసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారముగా మనం ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నిన్నెక్కడో పర్వతముల మీద ఉంచి ఆశీర్వదించాలని దేవుని యొక్క సంకల్పాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకుంటే ఇక నువ్వు కృంగిపోవు. ఎందుకంటే నేను దరిద్రతలో ఉన్నాను, రోగంలో ఉన్నాను, అవమానాల్లో ఉన్నాను, అప్పుల్లో ఉన్నాను, కేసుల్లో ఉన్నాను, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నా తల్లిదండ్రులు లేరు, నాకు భర్త లేడు, నాకు భార్య లేదు, పిల్లలు లేరు, ఇల్లు లేదు, పొలం లేదు, స్థలం లేదు, నా పరిస్థితి అంతా అయోమయంగా ఉంది అన్నట్టుగా మన పరిస్థితులు ఉండకుండా, దేవా నీ కృపను బట్టి నన్ను ఎన్నుకున్నావు, నాకు అంతే చాలు, నీ కృపలో నేను ఉన్నాను, నీవు నాకు దేవుడుగా ఉన్నావు, నీవు నాకు తోడుగా ఉన్నావు, నీ సంకల్పం ప్రకారం నన్ను నడిపిస్తున్నావు, నాకు అంతే చాలయ్య. ఇహలోకంలో ఏమున్నా ఏం లేకపోయినా నీ కృప నాకుంటే చాలని దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ శుభదినాన దేవుడు నిన్ను ఎన్నుకున్న సంగతి నువ్వు జ్ఞాపకం తెచ్చుకుని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవునికి ఇష్టమైనటువంటి మార్గంలో నడుచుకుంటూ దేవునికి మహిమ తెచ్చే పాత్రగా నువ్వు ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాంటి కృపా భాగ్యం ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి సమృద్ధిగా అనుగ్రహించి ఆయన కృపలో నిన్ను వర్ధిల్ల చేసి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి, మీకు స్తుతులయ్యా. శుభదినాన పరిశుద్ధమైన మీ సన్నిధిలో చేరి మీ నామునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కృపనిచ్చిన దేవా మీకు స్తోత్రాలు. అద్వితీయ సత్యదేవ మీకు స్తోత్రాలు. ఆలోచనకర్త మీకు స్తోత్రాలు. ఈ శుభదినాన మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాక్కులను బట్టి మిమ్మల్ని కీర్తిస్తూ ఉన్నాను. మీరు మమ్మల్ని ఎన్నుకున్న విధానాన్ని బట్టి కీర్తిస్తున్నాను. మమ్మల్ని తలగా ఉంచినందుకై స్తుతిస్తూ, పైవారినిగా ఉంచినందుకై, తను మీ పరిచర్యను మాకు అప్పగించినందుకై మనం స్తుతిస్తూ, మీరు మాకు అప్పగించిన దాన్ని మేము కోల్పోయే వారం కాకుండా తండ్రి, మీ పరిచర్య కొరకు ప్రయాసపడే కృపను మీ కృపలో మా అందరికి అనుగ్రహించినందుకై స్తుతిస్తూ, శుభదినాన పరిశుద్ధమైన మీ సన్నిధిలో చేరి ఈ మాటలు వింటున్న బిడ్డలందరికీ దీవెన, ఆశీర్వాదము, శుభం, క్షేమం దయచేయమని, సంపూర్ణ ఆయుష్, ఆయురారోగ్యం మీ బిడ్డలకి ఇవ్వమని, విద్య ఎందు, బుద్ధి ఎందు, ఆరోగ్యం అందు కాపాడమని, ఎగ్జామ్లో కృపనివ్వమని తండ్రి, నాయన నీట్ ఎగ్జామ్ రాసిన బిడ్డలందరికీ కూడా ద్వారాలు తెరుస్తూ నా తండ్రి యేసుక్రీస్తు నామములో ఆయన ఫ్రీ సీట్ మీ బిడ్డలకు అనుగ్రహించి మేలుతో మీ బిడ్డను తృప్తిపరచి మహిమ పొందమని, యవన బిడ్డల వివాహాల విషయంలో మీ చిత్తం నెరవేర్చుకోనమని, సంతానం లేని ప్రతి బిడ్డ గర్భాన్ని తెరవమని, అలా కుమారులు కావాలని కోరిన ప్రతి వారికి కవల పిల్లల్ని ఇచ్చి సంతోషపరచమని ప్రార్థిస్తూ, మీ కృపగల హస్తములకు మీ బిడ్డలను అప్పగించుకుంటూ సకల సంతోషం, సమాధానం మీ బిడ్డలకిచ్చి మేలుతో తృప్తిపరచి మహిమ పొందమని, ఈ దినం బర్త్డేలు, మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలకును దేవుని దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములు స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.